యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ మండలాది వారపు శుభదినాన మీ అందరికీ కూడా దేవుని కృపాశీర్వాదాలు మెండుగా ఉండని గాక ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడు అయిన మా పరలోకపు దేవ, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ మహోన్నత నామాన్ని సన్నుతిస్తూ మీరిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దూర ప్రాంతంలో ఉన్న మా బిడ్డలతోనూ అయా ఇరుగు శ్రేయభిలాషులతోనూ దేవాన్ని వాక్యాన్ని పంచుకుంటూ అయ్యా కొన్ని మాటలు నాయన మా ఆత్మీయ జీవితం క్షేమం కొరకై మేలు కొరకై అయ్యా ధ్యానిస్తూ ఉండగా మా అందరికీ కూడా ఆశీర్వాదకరంగా మార్చి మహిమను పొందమని సమస్త మహిమ మీకు చెల్లిస్తూ ఇదిగో వినుచున్న ప్రతి వారిపై మెండైన దేవుడు కుమ్మరించమని, వినలేకపోతున్న వారిని కూడా మీరు దర్శించమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ దినాన మట్టల ఆదివారం కనుక ఈ మట్టల ఆదివారాన్ని పురస్కరించుకొని ఈ మాటలు మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాం. మనం నమ్మిన దేవుడు ఆశ్చర్యకరుడు గనక ఆయన కార్యాలు కూడా ఆశ్చర్యమైనవి. ఈ రోజున 4 సువార్తల్లో కూడా వ్రాయబడిన ఈ మట్టల ఆదివారం ముఖ్య ఉద్దేశం యేసు ప్రభువారు యెరూషలేములో జయశీలుడిగా ప్రవేశిస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే 2 విషయాలు ఈ దిన ధ్యానం కొరకై మనం ప్రభువుని స్తుతిద్దాం. ఒకటి, ప్రవేశిస్తూ ఉన్న యేసయ్య, తిరస్కరిస్తూ ఉన్న మనుషులు అనే మాటని మనం చూడవచ్చు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనములో, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి అన్నారు. ఆ తర్వాత 9వ వచనం నుండి ఆయన యెరూషలేములో ప్రవేశిస్తూ ఉండగా, జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అంటే యేసు ప్రభు వారు యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నారు. అయితే ప్రజలు ఏం చేశారంట? తిరస్కరిస్తూ ఉన్నారంట. మనం లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఈ భాగం ఉంటుంది. అయితే ఆయన యెరూషలేం ప్రవేశించే సమయంలో ఆ పట్టణాన్ని, యెరూషలేం పట్టణాన్ని చూచి 41వ వచనంలో రాయబడుతుంది, ఆయన ఏడ్చెను అనే మాట రాయబడింది. ఎందుకు ఆయన ఏడ్చాడంటే, ఆ పట్టణము రాబోయే దినాల్లో వారు ఏమవుతూ ఉన్నారో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా ప్రభుత్వం యెరూషలేముని సర్వనాశనం చేసింది. 40 సంవత్సరాలు యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన 40 సంవత్సరాల తర్వాత ఈ సంఘటన జరిగినట్లుగా చరిత్ర చెబుతూ ఉన్నది. అయితే మరి వారు నాశనం అవటానికి, ఆ పట్టణం నాశనం కాబట్టి కారణం ఏంటంటే యేసు ప్రభుని వారు తిరస్కరించారు. ఈ రోజున జేమని కేకలేసిన వారే మరి శుక్రవారంకి వెళ్ళేపాటికి ఆయన్ని సిలువ వేయమని కేకలేసి ఆయన మెస్సయ్యగా అంగీకరించక వారు తిరస్కరించారు అని వ్రాయబడుతున్నది. మనం దేవుని యొక్క లేఖనాలని జాగ్రత్తగా మన ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనములో మరి శాస్త్రులైనటువంటి వారు, పరిశీలైనటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నటువంటి వారు బాప్తీసం పొందకుండా ఆ క్రీస్తు దేవుని యొక్క సంకల్పాన్ని వారు నిరాకరించిరి అని వ్రాయబడుతుంది. కనుక యెరూషలేములోకి యేసయ్య ప్రవేశించినప్పుడు వారందరూ కూడా నిరాకరించారు, దేవుని తిరస్కరించారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా వారి గురించి వ్రాయబడుతున్న మాట ద్వితీయోపదేశకాండము 29-25వ వచనములో, అలాగే 106వ కీర్తన 24వ వచనములో దేవుని నిబంధన, ఆ నిబంధనకి ఆశీర్వాదకరమైన వాగ్దాన దేశము, రమ్యమైన అందమైనటువంటి దేశాన్ని వారు నిరాకరించరి అని వ్రాయబడుతుంది. నిబంధన నిరాకరించారు, అలాగే అందమైన రమ్యమైనటువంటి దేవుడి వాగ్దానం చేస్తున్నటువంటి ఆ యొక్క యెరూషలేముని, ఆ యొక్క కానాను దేశాన్ని వారు నిరాకరించారు అని వ్రాయబడుతుంది. ఈ దినాల్లో కూడా చాలామంది
ఆ తల్లిదండ్రులు బిడ్డలను పట్టించుకొనకుండా, అలాగే తల్లిదండ్రులు కూడా ఆ బాప్తిసం తీసుకొనకుండా, రక్షణ పొందకుండా యేసుక్రీస్తుని నమ్మామనుకుంటున్నారు తప్ప వారు కూడా యేసుని తిరస్కరిస్తూ ఉన్నారు. అందుకనే ఎప్పుడైతే ఆయన నీ దగ్గరికి వచ్చాడో, ఆయన ఎప్పుడైతే నీలోకి రావాలని నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి, నీ బిడ్డల జీవితంలోనికి, నీ హృదయంలోనికి, నీ యొక్క ఆదాయ మార్గాల్లోకి ఆయన్ని ఆహ్వానించు. ఆయన ప్రవేశిస్తున్నప్పుడు నువ్వు ఆహ్వానిస్తే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతావు. నువ్వు ఆహ్వానించకుండా ఆయన తిరస్కరిస్తే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు, నువ్వు నష్టపోతావు, నువ్వు శపించబడతావు, నువ్వు దేవుని ఉగ్రతను పొందుతావు, దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతావు. అందుకనే ఆయన ప్రవేశిస్తున్నప్పుడే మనం ఆహ్వానించే వారంగా ఉండాలి, చేర్చుకునే వారంగా ఉండాలి తప్ప మనం తిరస్కరించే వారంగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే, రెండవది ఏముందంటే పంపబడినటువంటి శిష్యులు పంపించినటువంటి మనుషులు అనే మాటను మనం చూస్తున్నాం. మొదటిదిగా ప్రవేశిస్తూ ఉన్న యేసయ్య, తిరస్కరిస్తూ ఉన్న మనుషులు అనేది చూసాం. ఇప్పుడు పంపబడిన శిష్యులు, పంపించుతున్న మనుషులు అనేది మనం చూస్తాం. యేసు ప్రభు వారు ఈ యొక్క ఇద్దరు శిష్యులు పిలిచిన వాక్యం చదివాం కదా, 11వ అధ్యాయం మార్కు సువార్త 1-3 వచనాలు. అయితే ఆ గాడిదను, గాడిద పిల్లను తీసుకుని రండి, అది నాకు కావాలి అని ప్రభు చెప్పినప్పుడు వారు వెళ్ళి తీసుకొస్తూ వెళ్ళారు. అంటే వారు పంపబడ్డారు శిష్యులు. అయితే మరి అక్కడ మనుషులు చూసి ఏం చేశారు, కొంతమంది మనుషులు దాన్ని విప్పుతూ ఉంటే చూసి ఎవరు ఏంటి అని అడుగుతుంటే వారు ఇలా ప్రభువు కావాల్సి ఉన్నది అని చెప్పగానే వారు దాన్ని 6వ వచనం పడతాయి, వారు పోనిచ్చిరి అని వ్రాయబడింది. అంటే ఆ మనుషులు ఏం చేశారంటే పంపించారు. అంటే ప్రభుకి ఏం కావాలో వాటిని తీసుకెళ్ళటానికి వారు ఇష్టపడ్డారు, వారు అనుమతినిచ్చారు. మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు. అనగా ఈ దినాల్లో కూడా మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను మన కొరకే పంపబడ్డాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో చదివితే ఆయన మన కొరకు పంపబడ్డాడు అని వ్రాయబడింది. మరి పంపబడినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన బోధించిన ప్రతి బోధని ఈ దినాలు తిరస్కరిస్తూ ఉన్నారు ఈ ప్రజలు. మాకు అక్కర్లేదు అని అంటూ ఉన్నారు. అందుకనే ఆయన ఏం చేశారు, కొట్టి ఆయన్ని దూషించారు, హింసించారు, అలాగే ఆయన చెడ్డవాడిగా చెప్పారు. ఆ తర్వాత మరి నువ్వు తప్పు చేసావని ఖండించినందుకు అతని తలని ఖండించి ఆయన చంపేయటం జరిగింది. అలాగే లూకా సువార్త 13వ అధ్యాయంలోనే మనం 34వ వచనం చూస్తే యెరూషలేము గురించి వ్రాయబడుతుంది. నేను నీ దగ్గరికి అనేక సార్లు ప్రవక్తలు పంపిస్తే నువ్వేం చేశావు, కొట్టి వారిని చంపావు, హింసించావు. నేను అనేక సార్లు నేను చేరదీయాలని, నా రెక్కల చొన్న నేను భద్రపరచుకోవాలని చూస్తే నువ్వేం చేసావు, వాళ్ళని హింసించావు అని దేవుడు యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో కూడా ఎంతమంది సేవకులు నీ దగ్గరికి వచ్చాడు, అలాగే ఎన్నిసార్లు ఆ సేవకుడు వాక్యాన్ని నీ దగ్గర తీసుకొచ్చాడు, ఆ వాక్యాన్ని నీతో పంచుకున్నాడు. అయ్యా ఇదిగో నువ్వు రక్షణ పొందయ్యా, నువ్వు బాప్తిసం తీసుకయ్యా, అయ్యా నీ బిడ్డలను మందిరాన్ని తీసుకురాయా, అయ్యా నీ చిన్న బిడ్డలను సండే స్కూల్ తీసుకురాయా అని ఎన్నిసార్లు దేవుడు నీ కుటుంబంతో మాట్లాడాడు తన సేవకుని పంపించి. ఎన్నిసార్లు సేవకుడి ద్వారా దేవుడు నిన్ను హెచ్చరించాడు. మరి మనం ఏం చేస్తున్నాం, పాస్టర్ వాళ్ళు అలాగే చెబుతారులే అని వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నాం, వాళ్ళని దూషిస్తూ ఉన్నాం. కొంతమంది అయితే ఈ పని పాట లేదు ఈ పాస్టర్లు కానీ హేళన చేస్తూ ఉన్నారు. అలాగే పెడచెవులు పెడుతూ ఉన్నారు సేవకుడి యొక్క మాట. ఆ సేవకుడు వచ్చి దేవుడు ఆ సేవకుడి ద్వారా నీ పిల్లలను చేర్చుకోవాలని, నిన్ను చేర్చుకోవాలని, తన రెక్కల చోటను చేర్చుకొని నీకున్న దుఃఖం నుండి విడిపించాలి, ఇరుగు నీ కుటుంబాన్ని బహు మెండుగా ఆశీర్వదించాలి, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలి, నీకు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వాలా, నీకు కావలసిన సంతృప్తిని ఇవ్వాలా అని దేవుడు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తుంటే, ఎన్నో విధాలుగా ఆయన ప్రయత్నం చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన దగ్గరికి మనం రాలేకపోతున్నాం, మన బిడ్డలు పంపిలేకపోతున్నాం, మనం వెళ్ళలేకపోతున్నాం. అలాగే మనం దీవించబడాలని మనకి ఇచ్చినటువంటి దాంట్లో వచ్చి నమ్మకంగా ఆయనకి ఇవ్వలేకపోతున్నాం. కానుక ప్రభు కావాల్సిన ప్రభుకి ఇవ్వలేకపోతున్నాం. హృదయాన్ని ఇవ్వట్లా, మన పిల్లలు పంపిట్లా, అలాగే మన యొక్క కానుకను కూడా మన ప్రభుకి ఇవ్వలేకపోతూ ఉన్నాం. అందుకనే ఇది ప్రభు ఇక్కడ అంటున్నాడు, వారు శిష్యులు పంపిస్తే ఆ మనుషులు పంపించారు ఆ వస్తువులను, ఆ జంతువులను, ఆ గాడిద పిల్లలను పంపించారు. ఈ రోజున సేవకుడు నీ దగ్గరికి ఎందుకు పంపించాడంటే నీ హృదయాన్ని ప్రభు కావాలని కోరుకున్నాడు, అలాగే నీ కుటుంబాన్ని ప్రభు కావాలని కోరుకున్నాడు,
నీ బిడ్డలను ప్రభు కావాలని కోరుకుంటున్నారు. అలాగే ఇదిగో నీవు హెచ్చింపబడట కొరకై నీ దశమ భాగాన్ని, నీ ప్రత్యేకమైన కానుకొని ఆయన కావాలని కోరుకుంటున్నాడు. ఆయన పరిచర్య కొరకై నువ్వు ఉప్పినప్పుడు, గుప్పులిప్పినప్పుడు ఆయన వాటిని అందుకొని, వాటిని తీసుకొని నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను గొప్ప ధనవంతుడిగా చూడాలని, నువ్వు గొప్ప సంతృప్తి కలిగిన వ్యక్తిగా చూడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈ రోజున నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు పంపించే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు పంపబడిన సేవకుడి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ సేవకుడి ద్వారా దేవుడు నిన్ను చేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆయన కౌగిల్లోకి నువ్వు రావాలని కోరుకుంటున్నావా? ఒకసారి ఆలోచించి ప్రార్థన చేసుకున్నా. మహాగణుడు అయిన మా తండ్రి, సర్వకృపానిధి అయిన మా గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మేమేమై ఉన్నామో అది నిన్ను బట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మట్టలాది వారు నాయన పరిశుద్ధుడే నాన్న ఇరుగు ఈ మాటలు వింటున్న మా బిడ్డలందరినీ కూడా అత్యధికమైన మేలులతో తృప్తిపరిచి మీరు దీవించండి, మీరు ఆకలికి ఆయత్తపరచమని ఈ పరిశుద్ధ వారం అంతా దీవించండి. అయా మంచి శుక్రవారం కూడా సిద్ధపరచండి, అయా పునరుత్థాన ఆదివారాన్ని సిద్ధపరచండి, మీరు రాకడకు సిద్ధపరచండి. మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి ఈ మనవులు అడిగి పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, హోసన్నా జయము జయమని స్తుతింపబడుచున్న క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం తోడై ఉండి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.